సమస్య ఇది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆడియో విన్నాం. అవును. మీ గురించి సంపూర్ణంగా అవగాహన ఉంది మాకు, మీ వ్యవస్థ పైన. మేమే కాంగ్రెస్ పార్టీ అసలు ఈ వ్యవస్థను తీసుకొచ్చింది, అనుకుంటే గంటలలో అయిపోద్ది అన్నాడు. ఛాయ్ తాగేలోపు షార్ట్అవుట్ చేస్తాడు. ప్రధానంగా 5 డిమాండ్లు పెట్టారు. దీంట్లో మీరంటనే మొదటి 2 విలీనం చేసి విద్యాశాఖలో రెగ్యులర్ చేయాలి ఒకటి, ఇంకోటి పే స్కేల్. ఎందుకు చేయలేకపోతుండ అనేది గవర్నమెంట్ నుంచి ఏమైనా స్పందన వస్తుంది అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయట్లేదా? మరి ఆయన అవగాహన ఉందన్నారు కదా ముఖ్యమంత్రి గారు, సంపూర్ణమైన అవగాహన ఉందా? ఆర్థిక భారం ఉంటుందని తెలుసు ఆ రోజు. పీసీసీ అధ్యక్షుడు కాబోయే ముఖ్యమంత్రి అంటే అంత అవగాహన ఉంటుంది కదా, ఎందుకు చేయలేని పరిస్థితి? మీరు 16-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు అంటే గవర్నమెంట్ ఇస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి మేము సార్కి అయితే కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాకు మరి మళ్ళీ పిలిచి మాట్లాడాలి కదా. మేము సమ్మె నోటీస్ ఇచ్చినాము, హైదరాబాద్ ధర్నా చేసినాము, మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అధికారులు కాకుండా ఎవరైతే హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి గారి చేతిలో ఉందంటారు కదా సమస్య. మరి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, ఇప్పుడు ఆయనే ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, మా కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఆయనే కాబట్టి, విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళే కాబట్టి, మంత్రి గారు ముఖ్యమంత్రి గారే వాళ్ళు పిలిచి మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎప్పటి నుంచి ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారని మీరు చెప్పాలి కదా. ఇప్పుడు కాదు 1 year 6 months. అది మాకు మీ ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉంటే మరి ఎప్పుడు ఇస్తారు? వచ్చే బడ్జెట్లో ఇస్తారా? ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి కదా. ఫిబ్రవరి అంటే 2 నెలలు 3 నెలలు ఉంది కదా. మరి ఆ ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు పెట్టి బడ్జెట్ కేటాయించి మరి మార్చి నుంచో ఏప్రిల్ నుంచో కేటాయిస్తారా? ఎప్పటి నుంచి ఇస్తామో మీరు చెప్పాలి కదా. అది కూడా చెప్పకపోతే ఎట్లా? అది చెప్పాలని మేము కోరుతున్నాం, పిలిచి మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఎందుకు అసలు అటు నుంచి ఎందుకు రెస్పాన్స్ రావట్లేదు? మరి ప్రభుత్వమే దానికి రెస్పాన్స్ ఎందుకు వస్తలేదు అనేది మరి అధికారులు కూడా మాకు చెప్పలేదు. అది ప్రభుత్వం చేతిలో ఉంటుంది అన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారే పిలిచి మాట్లాడితే బాగుంటుంది. ఆ విషయంలో వాళ్ళే క్లారిటీ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఓకే. ఇప్పుడు మీరు నిన్న సిద్దిపేటలోనే ఇక్కడ హరీష్ రావు గారు సంఘీభావం తెలిపారు యాజ్ ప్రతిపక్షంగా. వాళ్ళ మీద కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంలో సెప్టెంబర్ ఆ టైంలో 25 రోజులు దీక్షలు చేశారు, రకరకాల పద్ధతులు. ఆ రోజు వాళ్ళు పడుచుకోవాలి, మళ్ళీ ఇవాళ వాళ్ళే వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఈ ఎఫెక్ట్ ఏమైనా పడిద్దా? మీరు అంటే బీఆర్ఎస్ వెనకుండా నడిపిస్తుంది అనేది ఏమన్నా పడదు? ఎందుకు పడదు? పడదు, ఎఫెక్ట్ పడదు. ఎందుకు పడదు అంటే ఇప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా మేము ఫైట్ చేసినాం కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందుకు తెలంగాణ కంటే ముందు కూడా రెగ్యులరైజ్ చేయాలని కొట్లాడినాం కదా. అంటే ఇప్పుడు ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 నెలల్లో ఫైట్ చేస్తలేం కదా మేము. తెలంగాణ రాకముందుకు ఉమ్మడి రాష్ట్రంలో రెగ్యులరైజ్ చేయాలని అడిగినాం. తెలంగాణ వస్తే రెగ్యులర్ అవుతుంది అని చెప్పేసి కేసీఆర్కి సపోర్ట్ చేసినాం. కేసీఆర్కి సపోర్ట్ చేసి 5 ఏళ్ళు అయిన తర్వాత కేసీఆర్ మీద కూడా ఫైట్ చేసినాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఫైట్ చేస్తున్నాం. అంటే ఏ ప్రభుత్వం అయినా కానీ హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. అంతే కదా. కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు